మీ ముందు రెండు ఉన్నాయి. ఒకటి దేవుని ఆజ్ఞ, రెండు మీ పితరుల పారంపర్య ఆచారము. ఏది ఇంపార్టెంట్ చెప్పండి? ఆజ్ఞ ఇంపార్టెంట్, దేవుని ఆజ్ఞ ఇంపార్టెంట్. బాధకరం ఏంటంటే ఈ ఆజ్ఞ ప్లేస్లో సాంప్రదాయం రీప్లేస్ అయిపోతుంది. మీరు దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యచారమును గైకొనుచున్నారు. నెక్స్ట్ వచనం, మరియు ఆయన మీరు మీ పారంపర్యచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. బొత్తిగా తీసి ప్రక్కన పాడేస్తున్నారు అంతే. మా కుటుంబ ఆచారం అండి ఇది. దో ఇట్ ఈస్ మచ్ అగైన్స్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ డోంట్ కేర్. అది వాక్యానికి వ్యతిరేకమైన నాకు పట్టింపు లేదండి. మా పితరులు అందరూ చేస్తుంటే మేము చేయవలసిందే. మరి నువ్వు దేవుని కొరకు అంత ఇష్టం ఎంత ఇష్టం అని అన్ని సాక్రిఫైస్ చేసేసో, వాక్యం ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద ఫైనల్ అథెంటిసిటీ, ఫైనల్ అథారిటీ అని నువ్వు అంగీకరిస్తున్నావు. అన్నిటికన్నా వాక్యమే శ్రేష్టమైనది. వాక్యం ద్వారా రక్షణ, వాక్యానికి అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటున్నావు. మరి నీ దానికన్నా నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన నీ పిత్రార్జితం, నీ పిత్ర ఆచారం ఎక్కువ నీకు?